ఆవు దూడలతో ఆడుకుంటూ దూడల మెడలలో గంటలను మ్రోగిస్తూ ఆవు దూడల చెవులు పట్టుకుని ఆడిస్తూ వాటితో పాటు చెంగు చెంగున గంతులు వేస్తూ ఉన్న మన చిలిపి కృష్ణమాచార్యునికి బుచ్చమ్మ తల్లి గారు గోమాతను గురించి, గో ప్రదక్షిణ గురించి, గోమాతలో కొలువై ఉన్న దేవతలను గురించి ఏమి చెప్పారో ఈ నాటకంలో మనందరం తిలకిద్దామా? కృష్ణ, ఆ దూడను వదులు, అలా అల్లరి పెట్టకూడదు. నేనేమీ చేయలేదమ్మా, దాని మెడలోని గంటను మ్రోగిస్తున్నానంతే. చెవులు పట్టుకొని తలకాయ ఆడిస్తుంటే దానికి నొప్పి పుట్టదు? యువతలకి రా, అదిగో మళ్ళీ. నన్నేమి చేయమంటావమ్మా? ఈసారి అదే నా కళ్ళల్లోకి చూసి రమ్మని పిలిచింది. వచ్చి తోక పట్టుకొని లాగమని చెప్పిందా? ఆడుకుందామన్నది, అందుకే అలా చేశాను. నీవు దాన్ని ఇలా అల్లరి పెడితే వాళ్ళమ్మకు కోపం వస్తుంది, తెలిసిందా? ఎందుకమ్మా కోపము? నేనేం చేశానని? బిడ్డను ఏడిపిస్తే తల్లికి కోపం రాదా మరి? ఆ దూడని వదిలేటురా, ఆవుకి పండు పెట్టు. ఏది చెప్పు అమ్మా గోమహాలక్ష్మి, ఇంక నీ దూడను ఏమీ చేయను. అమ్మా గోమహాలక్ష్మి, ఇంక నీ దూడని ఏమీ చేయను. లెంపలేసుకో, ఆవుకి నమస్కారం పెట్టు. మంచివాడు మా కృష్ణుడు, చెప్పినట్లు వింటాడు. అమ్మా చూడు, నేను నమస్కారము పెడితే ఆవు సరే అని తల ఊపుతున్నది. మంచిది. నీవు కదా అమ్మవు, మరి ఆవుని అమ్మ అని పిలవమన్నావేమిటి? ఆవు తన దూడకు మాత్రమే పాలు ఇస్తున్నదా, మన అందరికీ కూడా పాలు ఇస్తున్నదా? మనందరికీ కూడా పాలు ఇస్తున్నది. అందుకే ఆవు మన అందరికీ అమ్మ. పద, గోమాత చుట్టూ ప్రదక్షిణ చేద్దాం. ఆవు చుట్టూ గొల్లోలాగా రోజు ప్రదక్షిణ చేయడం ఎందుకమ్మా? గోమాతలో అందరూ దేవతలు, అన్ని లోకాలు ఉంటాయి. గోమాత చుట్టూ ప్రదక్షిణ చేస్తే అన్ని లోకాలకు, అందరు దేవతలకు ప్రదక్షిణ చేసినట్లు అవుతుంది. నమో గోభ్య శ్రీమతిభ్య సౌరభేభ్య ఏవ చ నమో బ్రహ్మసుతభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఇంతలో ఎక్కడికి రా పరుగు? ఓ అదా సంగతి, పాలు పితకడం పూర్తయిందన్నమాట. అవునమ్మా, మన కృష్ణుడు ఎంతో చురుకైన వాడు, ఇంతలోనే అన్నీ గమనించేస్తాడు. ముందు నైవేద్యం మా కృష్ణదేవుడికి. కృష్ణయ్య, ఏది నీ బుల్లి గ్లాస్ పట్టు. చిలిపి కృష్ణయ్య, ఇదిగో చెబుతున్నాను విను. నీవు పెద్దవాడివి అయ్యాక కూడా ఈ చిలిపితనం మాత్రం వదిలిపెట్టకు, సరేనా? ఓ అలాగే. గటగట గ్లాసులోని పాలు త్రాగి ఆ ఎంగిలి మూతితోనే గోవిందుని బుగ్గ మీద ముద్దు పెట్టి అతను తేరుకునే లోపునే అక్కడ నుండి తుర్రుమని పారిపోయాడు మన చిలిపి కృష్ణమాచార్య. ఆర్యులు ద్రవిడులు అంటూ భరతభూమిని ఆంగ్లేయులు రెండు ముక్కలుగా చేసే కుట్రలు జరుగుతున్న సమయములో స్వార్థపరులైన భారతీయుల గురించి, భరత ధర్మము గురించి ఆందోళన పడుతున్న సంపత్ కుమారనకు భగవాన్ అనంతాచార్యుల వారు సనాతన భారతీయ ధర్మము శాశ్వతమైనదని ఏ విధంగా తెలియజెప్పారో ఈ నాటకం ద్వారా మనము తెలుసుకుందామా? కృష్ణ, ఈ రోజు మనము మా స్నేహితుల వాళ్ళ ఇంటికి వెళ్దామా? అలాగే నాన్నగారు. అది అనంత శిరస్కమై శిరస్సున రెండు రవిచంద్ర బీజ నేత్రముల నొప్పి ప్రతి శిరస్సున నుండి వదన భూత్కారముల్ వ్యాహృతి రూపముల్. రండి అనంతాచార్యుల వారు, కూర్చోండి. ఓ, మా శిల్పి కృష్ణుడు కూడా వచ్చాడా? అవునండి, ఇంకేం విశేషాలు? ఏముంటుందండి, అంతా క్షేమమే. ఎప్పుడూ ఒకే ఆలోచన. ఆర్యులు ద్రవిడులు అంటూ మన భరత భూమిని రెండు ముక్కలు చేసే కుట్ర జరుగుతున్నది.
వర్గభేదాలు సృష్టించి ఆంగ్లేయులు మన జాతికి చెదలు పట్టించుచున్నారు. మన భారతీయులే కొందరు స్వార్థపరులై డూడు బసవనల వలె ఆంగ్లేయుల కుట్రలకు వంతపాడుచున్నారు. మీ వంటి వారు పూనుకొని పోరాడవలసిన సమయం ఇది. ఉద్దేశపూర్వకముగా మన వాళ్ళు కొందరు వంతపాడుచున్నారని మీరే చెప్తున్నారు కదా. అలాంటి వారితో పెనుగులాడటము కన్నా సహజముగా సాధువర్తనులైన భరతజనులకు సత్యమును వెల్లడించి ధర్మమును అవలంబింపజేయుట మంచిది. ఆచరణ చూపటతో ధర్మము నిలబడను, కానీ పోరాటములతో నిలబడదు. సూర్యుడు పడమట అస్తమయముతో పోరాడటము మాని తూర్పున ఉదయించుచున్నాడు కదా. ఆంగ్లేయులకు తొత్తులుగా మారి మనలో మనము కలహించుకొనే ఈ పన్నాగాలకు మన భారతీయులే సహకరించడం నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి పరిష్కారము లేదా? రోషపడినచో వారి ప్రయత్నములకు బలము ఇంకా పెరుగుతుంది. కాలమే అన్నింటికీ పరిష్కారము. మాఘ ఫాల్గుణములో చెట్ల ఆకులు రాలడము లేదా? మరలా భరత ధర్మము చిగురించే వసంతకాలం వస్తుందంటారా? ఫాల్గుణము తర్వాత చైత్రము వస్తుంది. అజ్ఞానము కారణంగా జ్ఞానము వెలువడుతుంది. ఇలాంటి ఉద్యమాలు విజృంభించినప్పుడే సనాతన భారతీయ ధర్మము సార్వజనుల ద్వారా మరింత ప్రకాశిస్తుంది. సూర్యుడు లేనప్పుడే పూర్ణిమ ఎట్టిదో తెలుస్తుంది. చీకటిలో ఈదటము చంద్రకిరణములకే కాదు, సూర్యకిరణములకు కూడా తప్పదు. కానీ చీకటి అంటకున్నటయే కిరణముల విశిష్టత. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మన ద్వారా ఆచరింపబడే ధర్మమే సమస్యకు పరిష్కారమునకు నాంది అవుతుంది. ఒక ప్రక్క భరత ధర్మమును పూర్తిగా అడుగంటించే ప్రయత్నాలు విజృంభిస్తున్నాయి. మరలా భరత ధర్మోద్ధరణము ఎప్పటికీ కాగలదు? అనాదిగా భారత ధర్మమునకు చెదురుబాటు కలిగించాలని ఎందరో ప్రయత్నించారు, సాధ్యపడలేదు. ఇప్పుడు అంతే. కాకపోతే మన ధర్మమును అవలంబింపజేయుటలో అదివరకటి కన్నా కొంచెం ఎక్కువ ప్రయత్నము అవసరము. సనాతన భారతీయ ధర్మము శాశ్వతము. వారి మార్గములు నిలబడవు, వచ్చినంత వేగముగా పోతుంటాయి. అవి మారతాయి, ఇది మారదు. కాబట్టి భయము లేదు. మీ మాటలు నాలో ఆశను రేకెత్తిస్తున్నాయి. బిడ్డ పుట్టే ముందని పురుటి నొప్పుల వంటివి ప్రస్తుత పరిస్థితులు. ఒకప్పుడు ఈ భూగోళమంతటా సనాతన భారతీయ ధర్మము విలసిల్లినది. మరలా ఆ రోజులు వస్తాయి. దానికే నేను చేస్తున్న తపస్సు ఫలించే సమయము దగ్గరలోనే ఉన్నది. మీ ఆంతర్యము గ్రహించాను. ఈ పవిత్ర యజ్ఞమునకు మీ కుమారుని వేదికగా సంకల్పించారని అర్థమైంది. మీ ఇంట్లో ఇన్ని పుస్తకాలున్నాయి, వీటిల్లో ఏముంటాయండి? వేదము పుస్తకాలున్నాయనా ఇవన్నీ? మరి మా ఇంట్లో ఇన్ని పుస్తకాలు లేవే. మీ నాన్నగారే నడిచే వేదం. ఇంకా ఈ పుస్తకాలతో పనేముంది నాయన? అనంతాచార్య, వేదమూర్తులైన మీ ద్వారా దిగివచ్చిన వేద ధర్మోద్ధారకుడు మన కృష్ణుడని అవగతమైనది. మీ సంకల్పము అమోఘము. సనాతన భారతీయ ధర్మ పరిరక్షణకు మన కృష్ణుడు ధృవతారే వెలుగొందుతాడు. ఈ విషయంలో నాకేమాత్రం సందేహం లేదు. వేదమూర్తులైన భగవాన్ అనంతాచార్యుల వారి ద్వారా దిగివచ్చిన వేద ధర్మోద్ధారకుడైన చిన్నారి కృష్ణమాచార్యుని చూసి సనాతన భారతీయ ధర్మ పరిరక్షణలో మన కృష్ణుడు నిస్సందేహంగా ధృవతారయై వెలుగొందుతాడు అనే తృప్తితో ఊపిరి పీల్చుకున్నారు సంపత్ కుమారన్ గారు. వారు ఎంఏ పూర్తి చేయటం కోసం మద్రాసు దగ్గర ట్రిప్లికేన్ అనే ప్రాంతంలో నివాసం ఉండేవారు. మన కృష్ణ చిన్నపిల్లవాడు అని అతని సంరక్షణ కోసం జీవ అనే అమ్మాయి ఉండేది. జీవ రోజు మన కృష్ణుణ్ణి అక్కడ దగ్గరలో ఉన్న శ్రీ పార్థసారథి స్వామి వారి ఆలయానికి తీసుకుని వెళుతూ ఉండేది. ఒకరోజు భగవాన్ అనంతాచార్యుల వారి స్నేహితుడు శ్రీ సంపత్ కుమారన్ వారి తల్లి వీరింటికి వస్తారు.
మన కృష్ణుడు చెప్పిన శ్లోకాలు విని ఆవిడ ఆనందిస్తూ ఉండగా శ్రీ పార్థసారథి స్వామి గుడిలో నుంచి మంగళ వాయిద్యాలు వినపడతాయి. అవి వినగానే మన కృష్ణుడు అటువైపు ఆకర్షితుడై జీవని గుడికి తీసుకువెళ్ళమని తొందర పెడతాడు. అందరూ కలిసి గుడిలోకి వెళతారు. మన కృష్ణుడు ఆలయం లోపల ఉన్న శ్రీ పార్థసారథి స్వామిని చూడగానే తన్మయత్వంతో ఉండిపోతాడు. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. అదేమిటంటే స్వామి పెదవులపై ఉన్న చిరునవ్వు మన కృష్ణుడి పెదవులపై ముద్రితమవుతుంది. ఆనాటి నుంచి ఆ చిరునవ్వు చెరగకుండా అలా ఉండిపోయింది. ఆ సన్నివేశాలు ఇప్పుడు మనం తిలకిద్దామా? ముందుగా పాత్రలు: కృష్ణమాచార్య, జీవ, సంపత్ కుమారన్ తల్లి, పార్థసారథి స్వామి, మాస్టర్ ఈకే గారు పెద్దవారైన తరువాత. నమస్కారం అండి, మీరెవరు? నేను సంపత్ కుమార్ అని మీ తండ్రి గారి స్నేహితుడిని బాబు. ఈవిడ మా తల్లి గారు. నమస్కారం అండి. ముద్దులొలుకుతూ ఎంత ముచ్చటగా ఉన్నాడు మీ స్నేహితుని కుమారుడు. నీ పేరేంటి నాయనా? మమ నామ కృష్ణమాచార్య. ఆహా, ఎంత చక్కగా చెప్పావు బాబు సంస్కృతంలో. నీ స్నేహితునికి తగిన కుమారుడే. అమ్మా, నీకు తెలుసా, వీడు సంస్కృతంలో పేరు చెప్పడమే కాదు, వీళ్ళ తండ్రి గారి దగ్గర పద్యాలు శ్లోకాలు నేర్చుకుని ఏది జరిగినా ధారాళంగా చెప్తాడు. అలాగా? ఏది నాయనా, ఒక మంచి శ్లోకం వినిపించు. బందేనాంజలిన నటేన శిరసా గాత్రై స్వరో మూర్గనైః కంఠేన స్వర గద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంగునా నిత్యం త్వచ్చరణారవింద యువల ధ్యానామృతాస్వాదినా అస్మాత్కం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ధన్యురాలు తండ్రి, జన్మ జన్మలకు సరిపడే శ్లోకం చెప్పావు. అలాగే ఇంకొక శ్లోకం చెప్పవు నా కోసం. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీతరం పాణిద్వంద్వ సమచ్చయాచ్యుత కదా శ్రోతాద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్చాంగ్రి యుగ్మాలయం చిక్రక్రాన ముకుంద పాద తులసీం ఊర్ధ్వం సమాదోక్షజం. కన్నయ్య, నువ్వు ఈ శ్లోకాలు చెబుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. ఈ శ్లోకాలు ఎందులోనివి? ఇవి శ్రీ కులశేఖరరావు గారు రచించిన ముకుందమాలలో ఉంది. అలాగా? చాలా సంతోషం నాయనా. నువ్వు ఆ పార్థసారథి స్వామి అంతటి వాడివవుతావు. నువ్వు చెబుతూ ఉంటే అందరూ తమను తాము మర్చిపోయి వింటారు. ఇంతలో మంగళ వాయిద్యాలు మొదలైనాయి. అందరి దృష్టి కోనేటి వైపుకు మళ్ళింది. తెప్ప మీద స్వామి ఊరేగింపు మొదలైనది. కోనేటి చుట్టూ వేల ప్రమిదలు వెలుగుతున్నాయి. కోనేటికి 4 వైపులా విద్యుత్ దీపాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. పున్నమి వెన్నెలలో కృష్ణుని చేయి పట్టుకొని ఊరేగింపు చూస్తున్నది జీవ. కృష్ణుడు నెమ్మదిగా తన చేతిని విడిపించుకున్నాడు. ఎవరో పిలిచినట్లు అడుగులో అడుగు వేసుకుంటూ గుడిలోనికి వెళ్ళాడు. ఆ సమయంలో గర్భగుడి దగ్గర ఎవ్వరూ లేరు. అటు పార్థసారథి స్వామి, ఇటు కృష్ణుడు తప్ప. కృష్ణుడు తదేకంగా స్వామి వైపుకు చూడసాగాడు. రోజు చూసే స్వామి అయినా ఆ రోజు మీసాల కృష్ణుని చూస్తూ చూపు మరల్చలేకపోతున్నాడు. స్వామి మీసాల క్రింద పెదవి ఒక్కసారి చటుక్కున విచ్చుకుంది. ఉలిక్కి పడ్డాడు కృష్ణుడు. మేను పులకరించింది. చెప్పరాని ఆనంద స్పర్శ అనుభూతమైనది. ఎక్కడి నుంచో లీలగా వేణుగానం వినపడసాగింది.
కృష్ణుడు మాత్రం స్వామి పెదవులపై తొణికిసలాడుతున్న చిరునవ్వు నుండి దృష్టి మరల్చలేకపోతున్నాడు. నెమ్మదిగా కన్నులు వాటంతటవి మూతపడ్డాయి. కనులు మూతపడ్డాక కూడా చిత్రంగా స్వామి చిరునవ్వు కనపడుతూనే ఉంది. వేణుగానం వినపడుతూనే ఉంది. తేనె త్రాగుతున్నట్లు మధురంగా అనిపించింది. ఆ మురళీరవం వింటూ కనులు మూసుకొని ఉన్న కృష్ణునికి తడబడుతున్న తన పెదవులు కనపడసాగాయి. తన పెదవులు నెమ్మదిగా విచ్చుకున్నాయి. అచ్చం స్వామి చిరునవ్వులాగానే ఉన్నది తన చిరునవ్వు కూడా. కృష్ణుని చేతస్సు స్వామి మయమై నిలబడిపోయింది. అలా ఎంతకాలం గడిచిపోయిందో తెలియడానికి తానుంటే కదా కాలం ఉండేది, తెలిసేది. కృష్ణ అన్న జీవ గద్దింపుతో ఈ లోకంలోకి వస్తాడు కృష్ణుడు. కృష్ణ 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 కృష్ణ. చెప్పా పెట్టకుండా నన్ను వదిలేసి రావటమేనా? ఇలాగైతే నిన్ను రేపటి నుంచి గుడికి తీసుకురాను, తెలిసిందా? ఏమిటి, ఏమీ బదులివ్వవు? అలా నవ్వుతూ చూస్తావేంటి? అలా అంటున్న జీవకు త్రుటి కాలం ఏదో మైకం కమ్మినట్లు అయింది. కృష్ణుడిని నెమ్మదిగా గమనిస్తూ ఇలా అంటుంది. ఏమిటి, ఎప్పుడూ లేనట్లు నీ నవ్వు చిత్రంగా ఉన్నదే. పద, ఇంక ఇంటికి వెళదాము. ఇలా బుద్ధిగా ఇద్దరూ ఇంటి బాట పట్టారు. ఆనాటి నుండి కృష్ణుని మోముపై ఆ చిరునవ్వు చెదరక శాశ్వతంగా ముద్రితమైపోయింది. శ్రీకృష్ణమాచార్య పెద్దవారైన తరువాత తన సందేశాన్ని ఈ విధంగా పలుకుతారు. నా పెదవులపై ఏనాడూ చిరునవ్వు చెరగలేదు. అట్టి చిరునవ్వుతో మీరు ఉందురుగాక. మందహాసస్వచ్చరుచిద్వస్తాజ్ఞానతమప్రభం దివ్యకారుణ్య విభవం కృష్ణం వందే జగద్గురుం. ఆ పార్థసారథి స్వామివారి దర్శనం బాలుడుగా ఉన్నప్పుడు జరిగినటువంటిది మనకి కళ్ళ ఎదురకుండా కళ్ళకు కట్టినట్లుగా రూపొందించడం చేశారు. అవి కొద్ది నిమిషాలైనప్పటికి కూడా ఆ సందేశం, మాస్టర్ గారి యొక్క సందేశం ఈ రకంగా రూపొందించడం అనేటువంటిది చాలా చక్కగా చేశారు. అది అందరికీ కూడా చాలా ఒక మంచి ఆనందమయమైనటువంటి అనుభూతిని కలిగించింది. వాసుదేవ అమ్మమ్మగారు పెడుతున్న చీవాట్లకు తాను చేసిన తప్పేమిటో అర్థం కాక అమాయకంగా గ్రుడ్లప్పగించి చూస్తున్న మన చిన్నారి కృష్ణమాచార్యునికి భగవాన్ అనంతాచార్యుల వారు ఏ విధంగా కథావైద్యం చేశారో ఈనాటి ఈ సన్నివేశంలో తిలకిద్దామా? అనంతు, కృష్ణుడేడి? హేమమ్మ తీసుకెళ్ళింది అత్తయ్య. ఊళ్ళోకి వచ్చాడో లేదో, అప్పుడే ఊరేగడం మొదలైందన్నమాట. బిడ్డ పోయిన దుఃఖంలో ఉంది కదా, కృష్ణుడితో తన బాధ తీర్చుకుంటుంది అత్తయ్య. తీసుకొచ్చేస్తుందిలే. భగవాన్ అనంతాచార్యుల వారు మద్రాసు నుండి మరలా బాపట్లకు ఈ మధ్యనే మకాం మార్చారు. వారి పొరుగింట్లో ఉండే హేమమ్మకు ఒక్కడే కొడుకు. బెజవాడలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అకస్మాత్తుగా తను చనిపోయాడు. ఒంటరిగా ఇంట్లోకి వస్తున్న హేమమ్మను చూసి భగవాన్ అనంతాచార్యుల వారి మేనత్త ఈ విధంగా అడిగింది. ఒక్కతివే వస్తున్నావు, కృష్ణుడేడి? ఇంకెక్కడి కృష్ణుడమ్మా? వాళ్ళ బాబాయ్ శిష్యుడు బజార్కు తీసుకుపోతానన్నాడో లేదో వెంటనే నన్ను వదిలిపెట్టి అతనితో వెళ్ళిపోయాడు అమ్మా. ఏది, ఆ అబ్దుల్ రజాబ్తోనేనా? అవును అమ్మా. రాణి కుంకను చెప్తాను. పట్నం అలవాట్లో నేర్చుకుని వచ్చాడు. ఎవరితో పడితే వాళ్లతో తిరగడం నేర్చుకున్నాడు. ఇంతలో కృష్ణుడు రానే వచ్చాడు. ఏరా, ఏదో తింటూ వస్తున్నావు, ఏమిటది? పాలకోవా తింటున్నాను. ఎక్కడివి? దారిలో డాక్టర్ మామ కనబడి ఇచ్చాడు. డాక్టర్ మామయ్య ఎవడురా?
నాన్నగారి దగ్గరకు రోజు వస్తారే ఆ తట్టనమ్మయ్య. ఏది వైద్యం నేర్చుకోవడానికి వచ్చే ఆ కిరస్తాని లూకానేనా? అవును అమ్మమ్మ. రామ రామ, పట్నం వెళ్ళి ఇలా తయారై వచ్చావేమిట్రా? ఎవరు పడితే వాళ్ళు ఇచ్చింది తీసుకొని తినేయడమేనా? అసలు ఆ కుస్తీలు పట్టి రజాబ్తో నీకు షికారులేమిట్రా? నిన్నే అడిగేది. సమాధానం చెప్పకుండా అలా గ్రిడ్లోపగిచ్చి చూస్తావేం? అవును, ఆ బుగ్గలేమిటి అలా ఎర్రగా కందిపోయాయి? ఏమైంది? మరే ఆ కుస్తీలు పట్టే మామయ్య బజారుంది, వానికి పట్టుకెళ్ళారు. అక్కడ చెప్పు కన్నా. అక్కడ అత్తయ్యలు నాకు ముద్దులు పెట్టారు. అత్తయ్యలు ఎవర్రా? ఆ రజాక్ భార్య, అతని అన్న భార్య అయి ఉంటారమ్మా. మనుషులా రాక్షసులా వాళ్ళు? బుగ్గలు ఎలా కొరికి పెట్టారో చూడు హేమమ్మ. ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమేనా? రాను అనడానికేం నోరు లేదు? కళ్ళప్పగించి చూస్తావేం? నువ్వు ఇలాంటి వాడివని తెలిసే వాళ్ళు నిన్నలా లాక్కుపోతున్నారు. ఆ లాగు చొక్కా విప్పి స్నానం చేసి గాని ఇంట్లోకి అడుగు పెట్టవాకు. కృష్ణుడు అమ్మమ్మ చెప్పినట్లు చేసి ఇంట్లోకి వచ్చాడు. ఇదిగో నీకోసమని కజ్జికాయలు చేశాను, తిను. నాకు ఆకలిగా లేదు అమ్మమ్మ. పాలకోవాతోనే కడుపు నిండిపోయిందేమిట్రా? కాదు, నాకు అత్తయ్యలు వెన్న మిగల చాలా పెట్టారు, దాంతో కడుపు నిండిపోయినమ్మమ్మ. నీ సిగతరగా ఆచారం పాడు ఏమీ లేవేట్రా నీకు? చేపలు కోడిగ్రుడ్లు వండుకున్న పిడతలలో వాళ్ళు పెరుగు తోడు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. అలాంటి పిడతలలో నీకు పెడితే ఎలా తిన్నావురా? నోట్లో నాలుక లేదు, తిననని చెప్పలేకపోయావా? లేకపోతే అలాంటి తిండి తింటే గాని నీకు తృప్తి రాలేదా? ఇలాగే వాళ్ళకు పోతూ ఉండు. 4 రోజులు పోతే చేపలు కోడిగ్రుడ్లు మాంసం కూడా పెడతారు. దానితో తిక్క కుదిరిపోతుంది. కృష్ణ, ఇలా వరండాలోకి రా, మంచి కథలు చెప్తాను. ఇదిగో వస్తున్నా నాన్నగారు. చేసిన తప్పేమిటో అర్థం కాక అమ్మమ్మ పెట్టే చివాట్లు తింటూ కృష్ణుడు గ్రుడ్లప్పగించి చూడసాగాడు. మేనత్త అమాయకత్వానికి నవ్వుకుంటూ భగవాన్ అనంతాచార్యుల వారు కృష్ణుణ్ణి వరండాలోకి తీసుకుని వెళ్లి శబరి భక్తిని, బ్రహ్మరాయుడు చాపకూడు విధానాన్ని వివరించి చెప్పారు. ఆ కథలు విన్న కృష్ణుడు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. హాయి కొని ఇచ్చిన కళ్ళజోడును పెట్టుకుని ఆనందంగా తిరుగుతూ ఉన్న మన చిన్నారి కృష్ణమాచార్యునికి ఏ విధమైన సన్నివేశం ఎదురైనది? ఈ సంఘటనలో తల్లిగారైన బుచ్చమ్మగారు అందరిలో దైవాన్ని ఎలా చూడాలి అనేది ఏ విధంగా బోధించారు అనే విషయాన్ని ఈ నాటకంలో మనందరం తెలుసుకుందామా? కృష్ణ, భలే ఉందే నీ కలజోడు. ఎక్కడిది? మా బాబాయ్ నాకు తిరునాళ్ళల్లో కొనిచ్చారు మస్తాన్. కృష్ణ, ఆ కలజోడు నాకు ఇచ్చేయవా? ఏమిటి ఇచ్చేది? నేనివ్వను. ఇవ్వకపోతే మానే, ఒక్కసారి పెట్టుకుని తిరిగి ఇచ్చేస్తాను. ఇవ్వవా? నేనివ్వను మస్తాన్. కృష్ణ, అలా పెట్టుకుని ఇలా ఇచ్చేస్తాను. నిజం. ఇవ్వను. తిరిగి ఇచ్చేస్తానంటున్నానుగా, నన్ను నమ్మవా కృష్ణ? నమ్మను మస్తాన్. అయితే నీ నమ్మకం నిజం చేస్తాను, చూడు. ఈ విధంగా మోసం చేసి కళ్ళజోడు లాక్కుని పెట్టుకుని కృష్ణుణ్ణి ఎగతాళి చేస్తూ పారిపోయాడు మస్తాన్. వీధిలో జరుగుతున్న ఈ తతంగమంతా హేమమ్మ చూస్తూనే ఉన్నది. కృష్ణ, ఇలాగా వాళ్ళ నాన్న మీ ఇంట్లోనే ఉన్నాడు, చెప్తాను పద. రామకోటి, రామకోటి. ఏమిటి అమ్మగారు? నీ పిల్లవాడి నిర్వాకం చూసావా? ఏం చేశాడమ్మా వాడు? కృష్ణుడి కళ్ళజోడు లాక్కొని పారిపోయాడు మస్తాను. ఆ విధవ బాగా ఆకతాయిగా మారాడు ఈ మధ్య. వాడి సంగతి చెప్తాను, ఉండండమ్మా. ఆకతాయిగా మారి కళ్ళజోడుతో పారిపోయిన మస్తాన్ను తీసుకురావటానికి రామకోటి విసురుగా బయటకు వెళ్లి 5 నిమిషాల్లో మస్తాన్తో తిరిగి వచ్చాడు. కళ్ళజోడు ఇచ్చేయ్. రామకోటి ఈ విధంగా మస్తాన్ను గద్దించాడు. మస్తాన్ 2 చెంపలు ఎర్రగా కంది ఉన్నాయి. చెప్పేది నీకే, కళ్ళజోడు ఇచ్చే మస్తాన్. ఏడుపు మొహంతో మస్తాన్ కళ్ళజోడు కృష్ణుడికి తిరిగి ఇచ్చేశాడు. చెంపదెబ్బలతో సరిపెట్టాను ఈసారికి.
ఇంకో మారు ఇలా వెధవ పనులు చేశావంటే బుర్రె రామకీర్తన పాడిస్తా, జాగ్రత్త. ఈ విధంగా భయం చెబుతూ రామకోటి మస్తాన్ రెక్కపుచ్చుకుని లాక్కు వెళ్ళాడు. రామకోటి దుష్ట శిక్షణ చేసే అపర కృష్ణుడిలా కనబడ్డాడు మన చిన్నారి కృష్ణుడికి. కళ్ళజోడు వచ్చిందని తిరిగి పెట్టుకుని వరండాలో నుండి ఇంట్లోకి సంతోషంగా పరిగెట్టి తన తల్లిగారైన బుచ్చమ్మగారి ఒడిలోకి చేరాడు మన చిన్న కృష్ణమాచార్య. ఏమిటి కన్నా, ఏమిటా హుషారు? అమ్మా, నాన్నగారు నిన్న చెప్పిన భగవద్గీత శ్లోకానికి నాకు రుజువు దొరికింది. ఏమిటా శ్లోకం, ఏమిటా రుజువు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచి వాళ్ళను రక్షించడానికి, చెడ్డ వాళ్ళని శిక్షించడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి భగవంతుడు ప్రతి యుగములోనూ అవతరిస్తూ ఉంటారు అని నాన్నగారు నిన్న చెప్పారమ్మా. బాగుంది. మరి నీకు దొరికిన రుజువేమిటి? జరిగిన విషయమంతా తన తల్లిగారికి చాలా ఉత్సాహంగా చెప్పారు మన కృష్ణమాచార్య. రామకోటిలోని దేవుణ్ణి చూసావు, మంచిది. మరి మస్తాన్లో కూడా దేవుడున్నాడు కదా, అతనిలోని దేవుణ్ణి కూడా చూడాలి కదా కన్నా. మస్తాన్ తప్పు చేశాదమ్మా, అతనిలో దేవుని ఎలా? తప్పు చేసిన మస్తాన్లో దేవుణ్ణి చూడడమెలా అనే సందిగ్ధంలో పడ్డాడు మన చిన్నారి కృష్ణమాచార్య. కన్నా, నీకు ప్రహ్లాదుని కథ చెప్పాను, గుర్తుందా? గుర్తుందమ్మా. ఆ శ్రీహరి అంటూ దేవుణ్ణి హిరణ్యకశిపుడు తిడుతుంటే ప్రహ్లాదునికి తిట్లు వినపడలేదు. ఆ శ్రీహరి నామమే వినపడింది. తనని చంపించడానికి తండ్రి అనేక విధాలుగా ప్రయత్నించినప్పుడు కూడా తండ్రిలో దేవుణ్ణే చూశాడు మన ప్రహ్లాదుడు. చంపడానికి ఏర్పాటు చేసిన ఏనుగుల్లో, పాముల విషంలో, ఇలా అన్నిట్లోనూ దేవుణ్ణే చూశాడు. కాబట్టి దేవుడు అతని వెంట జంట ఉండి కాపాడాడు. నీకు భక్తులను తెలియజేసే శ్లోకం చెప్పాను, గుర్తుందా కన్నా? గుర్తుందమ్మా. ఏది చెప్పు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదా అర్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి. బాగా చెప్పావు. భక్తుల వరుసలో మొట్టమొదటి స్థానం ఈ శ్లోకంలో ఎవరిదుంది కన్నా? మొదటి స్థానం ప్రహ్లాదునిది. చూసావా కన్నా, తప్పు చేస్తున్న వాళ్ళలోని తప్పును కూడా గమనించకుండా వారిలో కూడా దైవాన్ని చూడటం వలనే ప్రహ్లాదుడు అంతటి వాడయ్యాడు. నిన్ను కళ్ళజోడు అడిగినది మస్తానని కాకుండా దేవుడు అడిగాడని ఇవ్వగలిగిన రోజే దైవం నీ ద్వారా ప్రకాశిస్తుంది, తెలిసిందా కన్నా? అమ్మా ఉండు, ఇప్పుడే వస్తాను. మస్తానికి కళ్ళజోడు ఇచ్చేసి వస్తాను. ఈ పాత కళ్ళజోడు అక్కర్లేదులే కన్నా, వేరే కొత్త కళ్ళజోడు మస్తానుకు కొనిద్దువు గానిలే. మస్తానుకు కొత్త కళ్ళజోడు కొని ఇస్తాను అన్న కృష్ణుణ్ణి చూసి ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దాడారు మన బుచ్చమ్మ తల్లిగారు. గారు శ్రీకృష్ణుడు ప్రసాదించిన దానిని ఇంకా సులభంగా మనకి అర్థమయ్యేటట్లుగా మంద్రగీత, శంఖారావం, పతంజలి యోగ సూత్రాలు అనే గ్రంథాలలో ఆచరించే విధానం కూడా కలిపి వివరంగా చెప్పారు. దీనిని మన మాస్టర్ ఈకే గారు నేర్చుకుని ఆచరించడంలో చిన్నతనంలో ఒకసారి స్నేహితుల ప్రోత్సాహంతో పొరపాటు పడతారు. మరలా తన తండ్రి గురుదేవులు అయిన భగవాన్ ఎక్కిరాల అనంతాచార్యుల వారు వారిని సరిదిద్ది ప్రాణాయామం ప్రాణాపాయం కాకూడదు నాయన అంటూ దానిని సరైన మార్గంలో ఎలా ఆచరించాలో వివరించి చెప్తారు. ఆ సన్నివేశం ఇప్పుడు మనం తిలకిద్దాము. ముందుగా పాత్రలు: భగవాన్ అనంతాచార్యుల వారు, ఎక్కిరాల కృష్ణమాచార్య మరియు వారి స్నేహితులైన ఈశ్వర ప్రసాదు, శ్రీనివాసు, మురళి మరియు యోగా గురువు. ముందుగా స్నేహితులు కృష్ణ దగ్గరకు రావటం. కృష్ణ
ప్రసాద్ మురళి ఇలా వచ్చారు. కృష్ణ, నువ్వు కూడా వస్తావా మాతో? ఎక్కడికి? యోగా క్లాస్కి. యోగా క్లాసా? నీకు తెలీదా ఈ విషయం? తెలియదే. ఒక యోగి గారు మన ఊరు వచ్చారు. అందరికీ యోగా ప్రాణాయామం నేర్పిస్తారట. ఆ యోగా క్లాస్కి మేము వెళ్తున్నాము. ఓ అలాగా? మాతో వస్తావా? టైం అవుతుంది, వెళ్ళాలి. మా నాన్నగారు మందులు ఇవ్వడానికి విజయవాడ వెళ్ళారు. అయితే రాత్రి ఆయన రాగానే ఆయనతో చెప్పి రేపటి నుండి వస్తాను. భలే వాడివే. క్లాసులు ఇవాళ నుండే ప్రారంభం. మొదటి రోజు నుంచి హాజరైతేనే ఇలాంటి విద్యలు వంట పడతాయి. పద పద. సరే. ఇప్పుడు వీళ్ళందరూ యోగా క్లాస్కి వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాము. నమస్కారం, రండి కూర్చోండి. మీరంతా ఈ ఊరి వాళ్ళేనా, లేకపోతే వేరే దగ్గర ఊరు నుండి వచ్చారా? అయితే సరే, నేను హఠయోగం నేర్చుకొని చాలా రోజుల నుండి చాలా ఊర్లు తిరిగి చాలా మందికి శిక్షణ ఇస్తున్నాను. దీనిలో నన్ను మించిన వాళ్ళు లేరు. నాలాంటి వాళ్ళు దొరకడం మీ అదృష్టం. అవును గురువు గారు, నిజమే. గురువు గారు, ముందుగా యోగాభ్యాసంలో చేయవలసింది ఏమిటి? ముందుగా యోగాభ్యాసంలో చేయవలసింది ప్రాణాయామం. దీనికి మనస్సులో ఏది గుర్తు రాకుండా మనస్సుని శ్వాస మీద ఉంచాలి. ఏది మీరందరూ కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఇలా కూర్చొని ఇది చెయ్యండి. పూర్తయింది. ఏది మీకు ఎలా ఉంది బాబు? నాకు వేడి వేడి బజ్జీలు తింటున్నట్లు గుర్తుకు వస్తుంది ఇప్పుడు. మా అమ్మ బడి నుండి వచ్చాక స్నాక్స్ పెడుతుంది ఈ టైంకి, అది గుర్తుకు వచ్చాయి. అయ్యో, నీ సంగతి ఏంటి నాయనా? గురువుగారు, నాకు రేపు స్కూల్లో పరీక్ష ఉంది. ఏం చదవాలా అని అదే గుర్తుకు వస్తుంది. అయ్యో, మరి నీ సంగతి ఏంటి బాబు? నేను రోజు బట్టించి వచ్చిన వెంటనే నిద్రపోతాను. నాకు ఇప్పుడు అలా నిద్ర వచ్చేస్తుంది గురువు గారు. చీ, అదే పైత్యం. మీ అందరికీ అది గుర్తు రాకూడదు. మాకలా చెప్పలేదే మా పెద్దవాళ్ళు. వాళ్ళకి అసలేం తెలియదు. నేను ఇప్పుడు ప్రాణాయామం పద్ధతి చెప్తాను, అది చెయ్యండి. ముందుగా 1 నుండి 10 అంకెలు లెక్క పెడుతూ శ్వాసను పీల్చుకోవాలి, అది పూరకం. తర్వాత శ్వాసను బంధించాలి, అది కుంభకం. మరలా అంతసేపు శ్వాసను బయటికి వదలాలి, అది రేచకం. ఏది మనందరం ఒకసారి కలిసి చేద్దాం. శ్వాసను బంధిస్తే బొగ్గు పులుసు వాయువు లోపల ఉంటే ప్రాణానికి ప్రమాదం కదా గురువు గారు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, మరేం పర్వాలేదు. ఒకవేళ మీ ప్రాణానికి ఏమైనా అయితే మా గతి ఏమిటి గురువుగారు? ఛీ, మీరు అసలు ప్రాణాయామం చెయ్యడానికే పనికిరారు. ఇక యోగాభ్యాసం అంటారా? ఛీ, ఇక నుంచి పొండి. ఇక క్లాస్ రేపు ఉంటుంది. శిష్యులందరూ యోగా క్లాసు పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఏం మాట్లాడుకుంటారో విందాము. కృష్ణ, ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను యోగా క్లాస్కి వెళ్తున్నానని మా నాన్నగారికి చెప్పలేదు కదా, ఏమంటారో ఏమో. ఓస్, అంతేనా? మనం ఏమన్నా నేర్చుకోకూడనివి నేర్చుకోవడానికి వెళ్తున్నామా? పైగా చెప్పకుండా నేర్చుకొని ఆ విద్యను మీ నాన్నగారు ముందు ప్రదర్శించి ఆయనను ఆశ్చర్యపరిచి మెప్పు పొందితే ఆ మజాయే వేరు. పద కృష్ణ.
ఇలా మొదటి రోజు పూర్తయినది. మరలా రెండవ రోజు కూడా యోగా క్లాస్ పూర్తి చేసుకుని వచ్చాక వారు ఈ విధంగా చర్చించుకుంటారు. ఒరే ఈశ్వర ప్రసాద్, ఈయన చెప్పిన ప్రాణాయామ విధానానికి మా నాన్నగారు చెప్పిన దానికి అసలు సంబంధమే లేదురా. ఈ కుంభకం, పూరకం, రేచకం ఈ పదాలు అసలు నేను వినేలేదురా. అవునా కృష్ణ, కానీ మా నాన్నగారి దగ్గర ఒక యోగా పుస్తకం ఉంది. అందులో యోగా గురువు చెప్పినట్లే ఉంది. నీకు చూపిస్తాను చూడు. ఇందులో కూడా యోగా గురువు చెప్పినట్లే ఉంది. మరి మీ నాన్నగారు ఏం చెప్పారు కృష్ణ? మా నాన్నగారు మాత్రం గాలిని నెమ్మదిగా పీల్చగలిగినంతసేపు హాయిగా పీల్చి ఇబ్బంది పడకుండా నెమ్మదిగా మృదువుగా గాలిని వదలమన్నారా. ఇలా చేస్తున్నంతసేపు శ్వాసను గమనించమన్నారా. అంతే. అంతేనా? అంత సింపుల్ ప్రాణాయామం అంటే? నువ్వు చిన్నవాడివని ఇప్పుడే ఇవన్నీ నేర్చుకోలేవని అలా చెప్పి ఉంటారులే కృష్ణ. అంతేనంటావా కృష్ణ? ఏమో, నాకేం తెలుసు. సరే పదండి, క్లాస్కి టైం అవుతుంది. ఇలా వారం రోజులు క్లాస్కి వెళ్తారు. ఒకరోజు క్లాసు నుండి ఇంటికి తిరిగి వచ్చాక మన కృష్ణని తండ్రి గారైన భగవాన్ అనంతాచార్యుల వారు పిలుస్తారు. పిలిచి ఏం చెప్పారో చూద్దాము. కృష్ణ, కృష్ణ. ఏమిటి నాన్నగారు? నీ మొహం అలా తయారైందేమిటి? ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది నాన్నగారు. ఏదైనా నాటకంలో ఆంజనేయ స్వామి పాత్ర వేయాలంటే నిన్ను నేరుగా తీసుకెళ్లి పెట్టుకోవచ్చురా. వేరే మేకప్లు కూడా అవసరం లేదు. ఒకసారి అద్దంలో చూసుకో, మొహం అచ్చు కోతి మొహంలా ఉంది. కృష్ణుడు పరుగున వెళ్ళి అద్దంలో మొహం చూసుకుని తిరిగి వస్తాడు. ఏరా కృష్ణ, గమనించావా? ఇప్పటి వరకు గమనించలేదు కానీ నాన్నగారు, నా మొహం మీరు చెప్పినట్లుగానే తయారైంది. మరి చూసావా? ఈ మార్పును గమనించావా? గమనించాను నాన్నగారు. నా మొహం ఇలా ఎందుకు తయారైందో నాకు అర్థం కావట్లేదు నాన్నగారు. ఊరిలో ఎవరో హఠయాలు వచ్చారంట. పొరపాటున అతను చెప్పే యోగా క్లాసులకు వెళ్ళటం లేదు కదా. తండ్రి గారి మాటలను విని కృష్ణ ఆశ్చర్యపోయి జరిగిందంతా చెప్పాడు. ఇకపై ఆ క్లాసులు మానే, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నాన్నగారు, యోగా క్లాస్కి వెళ్ళడానికి నా మొహం ఇలా తయారవ్వడానికి సంబంధం ఏమిటి నాన్నగారు? యోగా క్లాసులో చెప్పినట్లు సాధన చేసి శ్వాసను బంధించడం వలననే నీ మొహం అలా తయారైంది. ఇంకొన్నాళ్ళు అలానే చేశావంటే మెదడులో రక్తం గడ్డకడుతుంది. ఆపై మెదడులో నరాలు చుట్లుతాయి. మరి పుస్తకాల్లో కూడా ఆయన చెప్పినట్లుగానే శ్వాసను బంధించడం గురించి ఉందే. సాధనలో పరిణితి చెందాక శ్వాస దానంతట అదే ఆగుతుంది. మనం ఆపకూడదు. మరి ఆయన చెప్పే ప్రాణాయామం? అది ప్రాణాయామం కాదు, ప్రాణాపాయం. క్షమించండి నాన్నగారు, ఇకపై మీరు పంపనిదే ఏ విద్య కొరకు ఇంకొకరి వద్దకు వెళ్ళను నాన్నగారు. సరేనా కృష్ణ, పద. అనంతార్యసుతం దేవం సర్వలోకహితైషిణం యోగినం భిషజం ధీరం కృష్ణం వందే జగద్గురుం. ఈ విధంగా శ్రీ కృష్ణమాచార్యుల వారు అంటే మన మాస్టర్ ఈకే గారు తన తండ్రి ప్రథమ గురువు అయిన భగవాన్ అనంతాచార్యుల వారి నుంచే అన్ని విద్యలను నేర్చుకుని ఆచరించి నిజమైన యోగేశ్వరునిగా ఆవిర్భవించారు. వైద్య సహాయం కోసం వచ్చి తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా వెళుతున్న వారితో మన భగవాన్ అనంతాచార్యుల వారి ఇల్లు చాలా సందడిగా ఉంది. అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని ఒకసారి మనం తిలకిద్దామా? అంకడు,
ఆ బియ్యపు బస్తా పట్టుకెళ్ళు. అలాగే బాబుగారు. రామకోటి, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ మినప్పప్పు బస్తా పట్టుకెళ్ళు. అలాగేనయ్యా. కృష్ణ, ఆ పళ్ళ బుట్టలను చెప్పినట్టు ఇచ్చి వచ్చావా? ఇచ్చాను నాన్నగారు. మామిడి పళ్ళ బుట్ట అనసూయమ్మ గారికి, జామ పళ్ళ బుట్ట హేమమ్మ గారికి, ద్రాక్ష పళ్ళ బుట్ట రామశేషయ్య గారికి, దానిమ్మ పళ్ళ బుట్ట సీతారామయ్య గారికి, పనస పళ్ళు మన ఎదురింటి వెంకటేశ్వర్లు గారికి మీరు చెప్పినట్లే ఇచ్చి వచ్చాను నాన్నగారు. మంచిది. ఆచార్యులు గారు, మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట అడగనా? అడగండి శర్మ గారు. రోగాలు తగ్గిన వాళ్ళు ప్రేమతో మీకు ఇచ్చినవన్నీ ఇలా పనిచేస్తుంటే ఎలాగండి? వృధాగా ఏవి కుళ్ళిపోకూడదని మా నాన్నగారు అలా పంచుతుంటారండి. ఠక్కున సమాధానం చెప్పాడు మన కృష్ణుడు. ఆచార్యుల గారు, మీ తత్వం మీ పిల్లవాడికి కూడా బాగా వంటబట్టినట్లుందే. నవ్వుతూ అన్నారు శర్మగారు. చిరునవ్వే అనంతాచార్యుల వారి సమాధానం అయ్యింది. అది కాదు ఆచార్య గారు, ఎంత సంపాదించినా ఇలా ఇస్తూ పోతే పిల్లలను రేపటి నాడు ఏం పెట్టి పెంచుతారండి మీరు? మా నాన్నగారు వెన్న, మీగడ, పాలు, పండ్లు, తేనెలతో మమ్మల్ని పెంచుతున్నారు. ఇంకెవరైనా వాళ్ళ పిల్లల్ని ఇంతకంటే బాగా పెంచగలరా? కృష్ణ, ఏమిటా మాటలు? పెద్దవాళ్లతో ఇలానేనా మాట్లాడేవి? క్షమించండి నాన్నగారు. నాకు కాదు, శర్మ గారికి చెప్పు. ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణలు వేడుకో. క్షమించమని మన చిన్నారి కృష్ణమాచార్యుడు శర్మగారి పాదాలు పట్టుకున్నాడు. అయ్యో పర్వాలేదు నాయనా, క్షమించానులే, ఇంకలే. కృష్ణ, ఆయన క్షమించినా నేను క్షమించను. ఈ వేళంతా ఎండలో నిల్చో. అయ్యో ఆచార్యులు గారు, ఏదో చిన్నతనం. అయినా మీరు చెప్పినట్లు నా పాదాలు పట్టుకొని క్షమించమన్నాడు కదా. ఈ మండు వేసవిలో రోజంతా ఎండలో నిలబడమనడం భావ్యమా? చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష? పర్వాలేదండి, నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసిందే. మా నాన్నగారిలా దండించకపోతే పొరపాటు చేశానన్న వెల్తి నాలో తొలగిపోదు. దాంతో పాదాలు బాగా బొబ్బలెక్కాయి. అది గమనించి బాధపడుతూ వాటికి వెన్న రాస్తున్న బుచ్చమ్మగారు ఈ విధంగా అన్నారు. చూడు కన్నయ్య, కాళ్ళు ఎలా బొబ్బలెక్కాయో. చాలా బాగున్నదమ్మా. ఏంటి, ఇలా వెన్న రాస్తుంటేనా? కాదమ్మా, నాన్నగారు తెచ్చిన ఈ మైసూర్ పాకం. నవ్వుతూ కొంటెగా అంటున్న కృష్ణునితో జత కలిపి నవ్వారు అనంతాచార్యుల వారు. బాగుంది మీ తండ్రి కొడుకుల వరస. తండించడం, ఆపై తల్లడిల్లడం, అటుపైన నేతి మిఠాయిలను కొనుక్కొచ్చి పెట్టడం మీ నాన్నగారి వంతు. తగుదునమ్మా అంటూ ఆ తండ్రికి వంత పాడడం నీ వంతు. ఈ తంతు అంతా వెర్రి బాగుల దానిలో చూడడం నా వంతు. నాన్నగారు దండించినప్పుడల్లా మిఠాయిలు తెచ్చి పెడతారు కదమ్మా. అందుకనే ఎప్పుడు దండిస్తారా అని ఎదురు చూస్తుంటాను. నాన్న మందలింపు నువ్వు బొబ్బలకు రాస్తున్న వెన్నముద్ద కన్నా మిన్నగా ఉందమ్మా. చాలే సంబరం, రోజు రోజుకి గడుక్కాయలా తయారవుతున్నావు. చిలిపిగా నవ్వుతూ ఉన్న గడుగ్గాయి కృష్ణమాచార్యుల వారిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు మన బుచ్చమ్మ తల్లి గారు. యువక వీరులం మేము శాంతి సూరులం, యువక వీరులం మేము శాంతి సూరులం, మత భేదమును వదలినాము, పార్టీలే విడచి కదలినాము, పాత పద్ధతులు పాడు చేయము, క్రొత్త దారులను కోపాగింపము, యువక వీరులం మేము శాంతి సూరులం, పాత క్రొత్తలే గంగాయమునలు, పూజ్య భావమే సంగమ తీర్థము, సహన భావమే సాగర గీతము, పథకము మాది నూతనము, యువక వీరులం మేము శాంతి సూరులం, సంస్కృతమైన ఆంగ్లమైన హిందీ అయినా మాకొక్కటే,
మంచి ఎక్కడా స్వీకరించగలం, పథకము మాది నూతనము. యువక వీరులం మేము శాంతి సూరులం, యువక వీరులం మేము శాంతి సూరులం, శాంతి సూరులం, శాంతి సూరులం. నాన్నగారు, ఏమిటి కృష్ణ? క్రితం సంవత్సరం సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు పోటీగా నిలబడి ఓడిపోయిన పట్టాభి సీతారామయ్య గారి ఓటమి నా ఓటమి అని గాంధీ గారు అన్నారని విన్నాను. అయినప్పటికీ ఈ సంవత్సరం కూడా సుభాష్ చంద్రబోస్ గారు మరలా అధ్యక్షునిగా ఎన్నికైనారు. కానీ ఇంతలోనే పదవికి రాజీనామా చేశారు. దీనికి వెనుక కారణం గాంధీ గారిని ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఇద్దరు మహనీయులే, దేశం కోసం పాటుపడుతున్న వారి. మరి ఇలా విభేదాలతో కొట్టుమిట్టాడే సందర్భంలో ఆంగ్లేయులను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఎలా? ఇలా అయితే ఎప్పటికీ మన దేశీయులం స్వేచ్ఛావాయువులను పీల్చగలుగుతాము? నిజంగానే ఈ పరిణామాలకు గాంధీ గారి కారణమా? భగవత్ సంకల్పమే అసలు కారణం. అర్థం కాలేదు. స్వాతంత్ర్యం అహింసా మార్గం ద్వారా రావాలనేది భగవానుని సంకల్పం. మరి ఆ భగవానుడే అర్జునుని చేత యుద్ధం చేయించాడు కదా. అప్పటికి అది కర్తవ్యం. కానీ మహాభారత యుద్ధములో చచ్చిన వారందరూ ప్రస్తుతం మరలా పుట్టి పూర్వవాసనా బలము చేత మరలా యుద్ధమునే కోరుచున్నారు. దాని పరిణామమే ప్రపంచ యుద్ధాలు. ఒక్క ప్రపంచ యుద్ధమే కదా జరిగింది, మీరు యుద్ధాలు అని. కొద్ది నెలలలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కాబోతున్నది. పర్యవసానం వినాశనమే. శాంతికి పరిష్కారం యుద్ధం ఎన్నడూ కానేరదు. అహింసా మార్గమే భగవానుని సంకల్పం అన్నారు. దానిని వివరించవలసినది. మహాభారత యుద్ధములో చనిపోయి మరలా యుద్ధమును కోరి పుడుతున్న వారిని ఉద్ధరించుట భగవానుని సంకల్పము. ప్రేమ మార్గమే వాని మార్గము. అరవిందుల వారికి దర్శనమిచ్చి భగవానుడు తెలియజెప్పిన మార్గం ఇదియే. కనుకనే అప్పటి నుండి కృష్ణుని ఆదేశంతో అరవిందుల వారు తమ యోగ శక్తిని గాంధీ గారిపై ప్రసరింపజేస్తున్నారు. ఇంకా ఎందరో సిద్ధ పురుషులు కూడా అజ్ఞాతంగా తమ తపశ్శక్తిని ధారపోస్తున్నారు. భగవానుడు గాంధీ గారి ద్వారా తన ప్రేమ మార్గమును ప్రకాశమానం చేస్తున్నాడు. కొద్ది సంవత్సరములలోనే మన దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్ర్యం వస్తుంది. అది కూడా అరవిందుల వారి జన్మదినం నాడే జరుగుతుంది. దేశానికి నాయకులెవరు, మన జాతి విధాయకులెవరు, దేశానికి నాయకులెవరు, స్వేచ్ఛా సమరము శంఖములోది విదేశీ దొరలను వీడి పొమ్మని జాతీయ మంత్రో జపింపజేసిన తిలక్ మహాశయుడొకడు. దేశానికి నాయకులెవరు, మన జాతి విధాయకులెవరు, దేశానికి నాయకులెవరు. పరులకు దాస్యం పనికి రాదని రామనామమే రాజ్యాంగం అని కులమత భేదాలు కూడని పెనులన్నీ చాటిన గాంధీ మహాత్ముడొకడు. దేశానికి నాయకులెవరు, మన జాతి విధాయకులెవరు, దేశానికి నాయకులెవరు. వేద మార్గమే జాతికి బలమని, యోగ సాధనమే కల్మషహరమని, బ్రాహ్మీమయమగు జీవితమిచ్చిన శ్రీ అరవిందుడు మరి ఒకడు. దేశానికి నాయకులెవరు, మన జాతి విధాయకులెవరు, దేశానికి నాయకులెవరు. సౌందర్యమునే దైవ రూపమని ఋషుల వాక్యముల కావ్యములల్లి ప్రభాత గీతములాలపించిన విశ్వకవీంద్రుడు రవి ఒకడు. దేశానికి నాయకులెవరు, మన జాతి విధాయకులెవరు, దేశానికి నాయకులెవరు. ఇది బానే ఉంది, కానీ యుద్ధకాంక్షతో పుట్టిన వారిని మార్చడం ఎలా? ఈ మార్చే కార్యక్రమానికి కృష్ణుడు తన దేహత్యాగానికి ముందే శ్రీకారం చుట్టాడు.
దానిలో భాగంగానే ఈ కలియుగంలో వివేకానందాది సిద్ధపురుషులు పాశ్చాత్య ఖండాలకు వెళ్లి భగవానుని ప్రేమాంకురములను తెల్లవారి హృదయాలలో నాటారు. దాని కొనసాగింపు ప్రస్తుతం అరవిందుల వారు చేస్తున్నారు. అంటే యుద్ధకాంక్షతో రగిలే హృదయాలను ప్రేమతో నింపుట ద్వారా ఉద్ధరించుట. ప్రస్తుతం అనేక మంది తెల్లవారు అరవిందుల వారిచే ప్రభావితులవుతున్నారు. అంతేకాదు, అనేక మంది సిద్ధపురుషులు తెల్లవారి మధ్య అవతరించి భగవానుని కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కొందరు సిద్ధపురుషులు హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మౌనంగా నిర్వహిస్తున్నారు. మీరు చెబుతూ ఉన్నది వింటూ ఉంటే ఇది చాలా బృహత్తర యజ్ఞమని అర్థమవుతున్నది. అవును, ప్రస్తుతం బీజములు నాటబడుతున్నాయి. అవి మొక్కలైన తర్వాత పరిరక్షింపబడటం చాలా ముఖ్యమైన విషయం. మరి దానికి భగవానుని ప్రణాళిక ఏమిటి? దానికై స్వయముగా ఆయనే 2 రూపాలలో ఈ తెలుగు నేలలో ఇప్పటికే అవతరించాడు. ఎవరు వాళ్ళిద్దరూ? వారి ప్రణాళిక తీరుతున్నలు ఎలా ఉండబోతున్నాయి? ఒకరు రాయలసీమలో అవతరించారు. వచ్చే సంవత్సరం తన అవతార ప్రకటనతో లోకానికి తెలియబడతారు. తానున్న చోటుకే వేలాదిగా తెల్లవారిని ఆకర్షించి సామూహిక ఆధ్యాత్మిక అక్షరాభ్యాసాలు చేపట్టడం జరుగుతుంది. మరి రెండవ వారు? ఇప్పటికి 2 పుష్కర కాలముల తరువాత 2వ వ్యక్తిని ఒక తెల్లజాతిలో పుట్టిన సిద్ధపురుషుడు కలవడం జరుగుతుంది. ఆ తెల్లజాతీయుని ద్వారా ఈ 2వ వ్యక్తి యొక్క ఉపదేశములు ముందు పాశ్చాత్య ఖండములకు వ్యాపిస్తాయి. ఆ పైన దశాబ్దంలోపే ఈ 2వ వ్యక్తి పాశ్చాత్య ఖండాలకు యాత్ర చేయడం మొదలవుతుంది. అప్పటిదాకా అనేక మంది సిద్ధపురుషుల ద్వారా ప్రేమ బీజములు నాటబడిన వారందరినీ ఏకీకృతం చేయడం, వారి వారి ఉపాసనా మార్గాలలోనే వారు ముందుకు సాగుటకు పోస్ట్మ్యాన్ లాగా వ్యవహరించడం, తూర్పు పడమరల సమన్వయం ఏర్పరచడం అతని ద్వారా జరుగుతుంది. అతను ఎక్కడ అవతరించారు? అతను నీవే నాయనా. నీ ద్వారా తూర్పు పడమరల సమన్వయం సాధించబడుతుంది. తోటమాలివై అన్ని మొక్కలను చక్కగా సంరక్షిస్తావు. ధన్యుడిని నాన్నగారు. జగమందున ధర్మము చెడినప్పుడు మహనీయుల కష్టము బాపుటకై సద్ధర్మోద్ధరణము సల్పుటకై జన్మించెడు స్వామికి మానుతులు. నాన్నగారు, నాదొక సందేహం. ఏమిటి కృష్ణ? ఋషులు వేదాంగ పారంగతులు కదా, అలాంటి వారిని కాదని పామరులైన గోపికలను భక్తికి ఉదాహరణగా నారద భగవానులు చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి? కృష్ణ, ఋషులకు వేదం ఒక ప్రమాణభూతమైన అధ్యయన గ్రంథము మాత్రమే. గోపికల జీవిత దినచర్య నుండే వేదముల వైఖరి దర్శనమిస్తుంది. అంటే వేదపురుషుడిని గురించి చదువుకున్నవారు ఋషులు, వేదపురుషుడే జీవితమైన వారు గోపికలు. మరి ఋషుల అన్వేషణ సాధన? వారి అన్వేషణ సాధన అంతా తాము తరించాలని చేస్తుంటారు. అలా సాధన చెయ్యకూడదా నాన్నగారు? తాము తరించాలని జ్ఞాపకం ఉన్నవాడు ఎవడూ తరింపడు. అతడు గొప్ప సాధకుడైతే కావచ్చును. మరి గోపికలో? వారికి తమ గురించిన ధ్యాసే లేదు. ఇంక తరించాలనే తలంపునకు ఆస్కారం ఎక్కడిది? కృష్ణుడు కాని జీవితం వారికి వేరే లేదు. జీవితమే కృష్ణుడైన వారు గోపికలు. తాము తరించాలని అనుకోవడం, దానికి సాధన చేయడం సరైన మార్గం కాదా నాన్నగారు? తాము తరించాలనే బుద్ధి స్వార్థమే అవుతుంది. ఆ స్వలాభ బుద్ధిని సమర్పణ చేయనిదే ఎవడూ తరింపడు. ఒకవేళ సమర్పణ చేద్దామని భావిస్తేనో? సమర్పిద్దామనే మనస్సు మేల్కొని ఉన్నంత వరకు సమర్పణ జరగదు. కాకపోతే దేవుని వేషంలో తానే తన మనస్సున పగటి వేషగాడై సమర్పించుకొనుట పుచ్చుకొనుట జరుగుతుంది. మరి గోపికలు చేసిన సాధన ఏమిటి నాన్నగారు? ఆచరణే తప్ప సాధన చేస్తున్నామనే భావనే వారికి లేదు. తాము తరించాలనే ఆలోచనే గోపికలకు లేదు. అంతటా అన్నిటా సదా కృష్ణునే దర్శిస్తూ కృష్ణుడే తమ చిత్తమైన వారు గోపికలు. మరి కృష్ణుని భార్యలో? కృష్ణుని ప్రేమను చూరగొనాలని ఆజన్మాంతము యత్నించిన వారు అతని భార్యలు.
కృష్ణునికి తమ ప్రేమను సమర్పించిన వారు గోపికలు. గోపికల వలె సమర్పణ చేత కావాలంటే మార్గం ఏమిటి నాన్నగారు? మహనీయ మూర్తులను నారాయణుని మూర్తిగా ముచ్చటపడి ధ్యానించాలి. వారి సద్గుణాల యందు అభిలాష కలిగి వర్ణించాలి. అప్పుడు అప్రయత్నంగా సమర్పణ జరుగుతుంది. ఇది అప్రయత్న సమర్పణ జరుగు మార్గము ఏమిటి నాన్నగారు? ఇలా సమర్పణ జరగాలంటే అంతకు ముందు సమర్పణ జరిగిన వారి సాంగత్యం ఆవశ్యము. అంతేకాదు కృష్ణ, అట్టివారి సాంగత్యమును మనకు సమకూర్చిన వారిని కూడా నారాయణుని మూర్తులుగా తెలియవలెను. కృష్ణ, లోకాలనే పిచ్చుకగూళ్లను నిర్మించి ఆటలాడుకునే ఆ శాశ్వత శిశువు దేవకీదేవి గర్భం అనే గూటిలో ఒక పిచ్చుకగా అవతరించి గోకులంలోని గోపికల భక్తికి దాసుడై దివ్య రాసలీలానుభూతిని అనుగ్రహించాడు. రాసలీలానుభూతి శ్రీకౌసలం సుకృతాచలం కర్పూరాయిత చైతన్యం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఆ రాధా మనోహరుడు గోపికలకు ఏ రోజున ఆ దివ్యానుభూతిని ప్రసాదించాడో అట్టి కార్తీక పూర్ణిమ నాడే భవిష్యత్తులో నీకు అజరామరమైన ఆ రాసలీల అనుభూతమవుతుంది. ఆ అనుభూతి నీ జీవిత కావ్యమై పండి అందు మునకలు వేసిన వారెల్లరినీ చరితార్థులను చేయగలదు. ధన్యుడిని నాన్నగారు. గోపీ గోపాలమ రాసమండల మహాహే గాతా తేరే దాసుగంగ నిరతక కహివాయి గోపీ గోపాల బాల రాసమండల మహాహే ధ్రుమ 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 మృదంగ జనన ముగళ దర్శనాయి గోపీ గోపాల బాల రాసమండల మాహి రాసమండల మాహి రాసమండల వనమాలి రాధారమణ గిరిధారి గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద నీలమేఘ సుందర నారాయణ గోవింద భక్త హృదయ మందార భానుకోటి సుందర వృంద భక్త వృంద నారాయణ గోవింద నారాయణ 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 ఓ నారాయణ 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 గోవింద నారాయణ 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 గోవింద నారాయణ 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 గోవింద నారాయణ. చలేని చంద్రుడవు కృష్ణమాచార్య కృష్ణమాచార్య మచ్చలేని చంద్రుడవు కృష్ణమాచార్య శ్రీవత్సపు శ్రీపతివి కృష్ణమాచార్య శ్రీవత్సపు శ్రీపతివి కృష్ణమాచార్య శంఖు చక్రధారివి కృష్ణమాచార్య శంఖు చక్రధారివి కృష్ణమాచార్య సుదర్శనాంశుడవు కృష్ణమాచార్య సుదర్శనాంశుడవు కృష్ణమాచార్య మచ్చలేని చంద్రుడవు కృష్ణమాచార్య కృష్ణమాచార్య
బృందావనమున నైమిసారణ్యంబున బృందావనమున నైమిసారణ్యంబున పూరీ క్షేత్రంబున సుక్రతాలునందున పూరీ క్షేత్రంబున సుక్రతాలునందున విశాఖ నగరిలో పెదమూర్తివిలో విశాఖ నగరిలో పెదమూర్తివిలో భాగవతము బోధించిన భాగవత ప్రియుడవే భాగవతము బోధించిన భాగవత ప్రియుడవే మచ్చలేని చంద్రుడవు కృష్ణమాచార్య శ్రీవత్సపు శ్రీపతివి కృష్ణమాచార్య మచ్చలేని చంద్రుడవు కృష్ణమాచార్య కృష్ణమాచార్య క్రీడామయుడవు పురాణ పురుషుడవు క్రీడామయుడవు పురాణ పురుషుడవు ధర్మకాయుడవు గరుడకేతనంబెనిది ధర్మకాయుడవు గరుడకేతనంబెనిది శంఖారావంబుతో మంద్రజాలమే చేసి శంఖారావంబుతో మంద్రజాలమే చేసి గీతా కృష్ణుడవై మంద్రగీత నొసగినావు గీతా కృష్ణుడవై మంద్రగీత నొసగినావు మచ్చలేని చంద్రుడవు కృష్ణమాచార్య శ్రీవత్సపు శ్రీపతివి కృష్ణమాచార్య మచ్చలేని చంద్రుడవు కృష్ణమాచార్య కృష్ణమాచార్య శ్రీకౌస్తుభధారివి శ్వేతద్వీపవాసివి శ్రీకౌస్తుభధారివి శ్వేతద్వీపవాసివి అప్పమాంబ సహితుడవై అనంత జనకుడవై అప్పమాంబ సహితుడవై అనంత జనకుడవై మా అందరి చల్లగా పాలించుము మా తండ్రి మా అందరి చల్లగా పాలించుము మా తండ్రి మచ్చలేని చంద్రుడవు కృష్ణమాచార్య శ్రీవత్సపు శ్రీపతివి కృష్ణమాచార్య శంఖు చక్రధారివి కృష్ణమాచార్య సుదర్శనాంసుడవు కృష్ణమాచార్య శంఖు చక్రధారివి కృష్ణమాచార్య సుదర్శనాంసుడవు కృష్ణమాచార్య మచ్చలేని చంద్రుడవు కృష్ణమాచార్య కృష్ణమాచార్య